సో ఈ సెషన్ లో మనం టర్బో సి ప్లస్ ప్లస్ ని ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి. అండ్ టర్బో సి ప్లస్ ప్లస్ లోను డేవ్ సి ప్లస్ ప్లస్ లోను సి అండ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడానికి ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇది గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ కానీ దిస్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. వీటిని వెబ్ బ్రౌజర్స్ అంటారు. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్. గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్ 10 ఆర్ 11. డౌన్లోడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్, ఇది టైప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టర్బో సి ప్లస్ ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది కదా, ఈ హిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా డౌన్లోడ్స్ ఇలా ఉంటే క్లిక్ చేసేయకండి. ఓకే, ఇది ఇలా ఉన్నాయి కదా, ఇవేమీ క్లిక్ చేయకండి. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్, టర్బో సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్ 32 బిట్ ఆర్ 64 బిట్. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. యూ కెన్ సీ అట్ టాప్ రైట్ కార్నర్. ఓకేనా, అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు టర్బో సి 3.2 ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్. ఇక్కడ మీరు setup.exe ఒకటి ఉంది, setup.ini ఒకటి ఉంది. ఇందులో మీరు setup.exe మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇన్స్టాల్ అవుతుంది. ఇంతకుముందు డౌన్లోడ్ అయింది సాఫ్ట్వేర్. ఆ డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ ని ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఇన్స్టాల్. ఎస్, ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఫినిష్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. నా క్లిక్ ఆన్ టర్బో స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్. ఒక బ్లూ స్క్రీన్ వస్తుంది. ఇది ఒక ఐడి. దీంట్లో మనం సి అండ్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ ఇది అప్ ఆరో ఉంది కదా, ఈ ఆరో మీద క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ అవుతుంది. ఆ ఆరో మీద క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ని ఏమి టచ్ చేయొద్దు. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఎన్, న్యూ ప్రోగ్రామ్. ఆల్ట్ ఎఫ్ ఎన్, న్యూ ప్రోగ్రామ్. ఇలా వచ్చింది. మీకు మ్యాక్సిమైజ్ అవ్వాలంటే స్క్రీన్ ఇక్కడ అప్ ఆరో మీద ఇక్కడ క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకేనా. సో హ్యాష్ include stdio.h, standard input and output header file, standard input and output header file. Now main, ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ అనే ఫంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ తర్వాత మీరు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లైన్ లో దాన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ CLR SCR, ఇట్ క్లియర్స్ ద స్క్రీన్. నెక్స్ట్ ప్రింట్, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్, సెమీకోలన్, క్లోజ్ ఇట్. రిటర్న్ జీరో ఇచ్చి క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? సేవ్ చేయాలి ఫైల్. ఎందులో ఉంది ఇప్పుడు? యాక్చువల్ గా సిపిబి ఉంది కదా. AltF, ఓకే, నేమ్ ఏదైనా అఖిల్ 1.c. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ సోర్స్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు సిస్టమ్ కి ఇది అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి? కంపైల్. వాట్ ఈస్ కంపైలేషన్?
Translating the program from high level language to the machine language is called compilation. Alt C, enter. No warnings, no errors, enter. Alt R, run. Alt F5, function key. This is out. ఇది సి ప్రోగ్రామ్ ని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ C++ లో రాయాలంట. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్ IO stream.h IO stream.h CLRSCR ని సపోర్ట్ చేయడానికి హ్యాష్ ఇంక్లూడ్ con IO.h con IO.h మెయిన్ CLRSCR. ఇక్కడ మీరు printf కు బదులు cout is the output function in C++. cout is the output function. cout. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. అండ్ ఇక్కడ బ్రాకెట్స్ ఉండవు, ఇక్కడ బ్రాకెట్స్ ఉండవు, అంతే అంతే. ఇది C++ లో టైప్ చేస్తాం. ఇక్కడ వెల్కమ్ టు C++ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఏ నేమ్ తో? .cpp. ఎందుకంటే ఇది C++ కదా. Alt F సేవ్ యాజ్. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ని వేరే కాపీ క్రియేట్ చేయాలంటే సేవ్ యాజ్ cpp. నా ఇది సోర్స్ ప్రోగ్రామ్. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ కంపైల్ చేయాలి. వాట్ ఈస్ కంపైలేషన్? ఓకేనా? Alt C, enter. No errors, no warnings, enter. Alt R, run. Alt F5. This is perfect. Okay, na? Alt F, yes, save. Alt X to exit from this IDL. Alt X. ఇది ప్రాసెస్ అర్థమైందా? హౌ టు ఇన్స్టాల్ అండ్ హౌ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్, సి అండ్ C++ ప్రోగ్రామ్స్ ఇన్ టర్బో C++. ఓకే, క్లోజ్. ఓకే, మనం ఇప్పుడు ఎందులో ఎగ్జిక్యూట్ చేసాం? టర్బో Cలో. సో నెక్స్ట్ నేను సి అండ్ C++ ప్రోగ్రామ్స్ ని డేవ్ C++ లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తున్నా. ఇక్కడ డేవ్ C++. దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. నౌ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్. ఫైల్ లోకి వెళ్ళి న్యూ సోర్స్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సి ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. హ్యాష్ వాట్ ఈస్ stdio.h? హెడర్ ఫైల్. స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఏం చేస్తుంది ఈ ఫైల్? ఇట్ సపోర్ట్స్ ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ లో ఉన్న ఇన్పుట్ ఫంక్షన్స్, అవుట్పుట్ ఫంక్షన్స్ ని సపోర్ట్ చేసే కోడ్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్, ఇంట్ మెయిన్. ఓకే, నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ ఇక్కడ CLR SCR అవసరం లేదు కదా. టర్బో లో అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ప్రోగ్రామ్స్ యొక్క అవుట్పుట్స్ అక్కడ స్క్రీన్ మీద ఉంటాయి. వాటిని క్లియర్ చేయడానికి CLR SCR రాస్తాం. బట్ ఇక్కడ ఫ్రెష్ అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది, దానికి ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కి సంబంధం లేదు. కాబట్టి వీ డోంట్ నీడ్ CLR SCR ఇన్ డేవ్ C++. ఓకే, printf. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. సెమికోలన్ అయిపోయింది, అంతే కదా. ఇంకా రిటర్న్ 0. ఓకే, సో సేవ్, Ctrl+S, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. అక్కడైతే Alt C, Alt R, Alt F5. టర్బో C++ లో అయితే Alt C, Alt R, Alt F5. బట్ ఇన్ డేవ్ C++ అయితే ఎగ్జిక్యూట్ మెనూలోకి వచ్చి కంపైల్ అండ్ రన్. దిస్ ఇస్ ద. ఇది సి లాంగ్వేజ్, ఇది సి ప్రోగ్రామ్. మీరు ఇప్పుడు చెప్పండి, ఇది C++ లో ట్రై చేద్దాం. ఇక్కడ జస్ట్ ఇక్కడ IO stream.h కాదు, IO stream. హ్యాష్ ఇంక్లూడ్ IO stream. int main cout. Yes, welcome to C++ programming.
అండ్ ఇక్కడ మీకు డేవ్ C++ లో ఎస్టిడి ఇది కూడా ఇవ్వాలి, కొలన్ కొలన్ ఇది కూడా ఇవ్వాలి. సి అవుట్ ఉంది, సి ఇన్ సి అవుట్ వచ్చినప్పుడు ఎస్టిడి ఇవ్వాలి. సరే చూద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. హ్యాష్ ఇంక్లూడ్ డాట్ హెచ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, సేవ్ చేయాలి కదా C++ లోకి. ఫైల్, సేవ్ సిపిపి, సిపిపి ఐఓ స్ట్రీమ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఐఓ స్ట్రీమ్ అంటే మనం ఇది గుర్తుపెట్టుకోండి, అక్కడేమో సిలో చేసేటప్పుడు డాట్ సి ఇచ్చాం కదా, మరి C++ చేసేటప్పుడు దాన్ని మరలా డాట్ సిపిపి ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. ఒక నేను ఇప్పుడు సి అండ్ C++ ప్రోగ్రామ్స్ మీకు టర్బో C++ లో చెప్పాను, నెక్స్ట్ డేవ్ C++ లో చెప్పాను. అక్కడ ప్రింటిఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ అయితే ఇక్కడ సిఅవుట్, సిఅవుట్. ఈ ప్రోగ్రామ్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ఒకసారి టర్బో సి లో కూడా చూద్దాం ఒకసారి మనం. అంతే కదా, ఇదే కదా. హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ డాట్ హెచ్ అండ్ హ్యాష్ ఇంక్లూడ్ కాన్ ఐఓ డాట్ హెచ్. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఎప్పుడు వచ్చినా మనకి C++ లో కాన్ ఐఓ డాట్ హెచ్ ఇవ్వాలి. ఒకవేళ ఇది లేదనుకో సిఎల్ఆర్ ఎస్సిఆర్, ఇది కూడా అవసరం లేదు. మెయిన్ కర్లీ బ్రేసెస్ సిఎల్ఆర్ ఎస్సిఆర్, సి అవుట్, వెల్కమ్ టు సి. ఇక్కడ ఎస్టిడి అవసరం లేదు. మీరు ఈ డిఫరెన్సెస్ ఇనిషియల్ స్టేజ్ లోనే అబ్జర్వ్ చేయండి. అందుకే నేను రికార్డ్ చేసిస్తాను మీకు. ఇవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నార్మల్గా అయితే. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దాన్ని 4 టైప్స్ రాస్తాం. ఎలాగో చెప్పగలరా? ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే వెల్కమ్ అన్న ప్రోగ్రామ్ ని 4 టైప్స్ రాస్తాం. ఎలా అంటే టర్బో C++ లో సిలో రాసాం, ద సేమ్ ప్రోగ్రామ్ C++ లో రాసాం, ఆ సేమ్ ప్రోగ్రామ్ డేవ్ C++ లో రాసాం, దాన్ని మరలా సిపిపిలో డేవ్ C++ లో కూడా రాసాం. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, డైరెక్ట్ ఈ సాఫ్ట్వేర్స్ ఏవి ఇన్స్టాల్ అయ్యి లేనప్పుడు మీరు డైరెక్ట్ గా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ప్రోగ్రామ్స్ ఇన్ సో ఆన్లైన్ సి కంపైలర్, ఆన్లైన్ సి కంపైలర్. ఇక్కడ క్లిక్ చేయండి, ఒక హిట్ మీద క్లిక్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టర్డే డాట్ హెచ్, ఇంట్ మెయిన్, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం, ప్రింట్ఎఫ్, ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్, రిటర్న్ 0, నౌ రన్. ఎస్, వెల్కమ్ టు సి ప్రోగ్రామ్. మీరు ఇన్స్టాల్ అయినప్పుడు జస్ట్ ఇది తీసుకుని, ఇక్కడ నెట్ ఉంటే మీరు తీసుకుని కంపైలర్ సి ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఇంటి ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ రన్, ఎస్, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. బట్ మీకు టర్బో C++ లోను ఐడి డేవ్ C++ లో ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఇక్కడైతే కంపల్సరీ ఇంటి ఇవ్వాలి. సో ఇక్కడ ఇంటి ఇవ్వండి. ఓకే, నా ఎగ్జిక్యూట్ ఆర్ రన్. అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ ని టర్బో C++ లో రాయొచ్చు, డేవ్ C++ లో రాయొచ్చు, ఆన్లైన్ కంపైలర్ లో కూడా రాయొచ్చు. అండ్ నౌ యూ కెన్ ఇన్స్టాల్ టర్బో C++. ఎలా ఇన్స్టాల్ చేస్తారు టర్బో C++? వెబ్ బ్రౌజర్. ఏమేమి ఉన్నాయి వెబ్ బ్రౌజర్స్? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. ఇది గూగుల్ క్రోమ్. ఇలా ఉంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క వెబ్ బ్రౌజర్ ఇది. ఇది గూగుల్ కార్పొరేషన్ యొక్క వెబ్ బ్రౌజర్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఒకటి, ఒపేరా ఒకటి, ఇంకా సఫారీ ఒకటి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకటి, ఇలా నెట్స్కేప్ నావిగేటర్ ఒకటి, ఇలా సో మెనీ వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. అయితే పాపులర్ వెబ్ బ్రౌజర్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది గూగుల్ క్రోమ్, అండ్ లేటెస్ట్ గా మనకి ఎడ్జ్ కూడా, ఒపేరా కూడా ఉంది. ఇవి సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తారు.